ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ప్రియులారా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ప్రియులారా, భక్తిహీనులు ఎవరు అంటే ఇహలోక సంబంధమైన దానిపై ఆశను లేక కోరికను నెరవేర్చుకుంటూ బ్రతికే వారిని భక్తిహీనులు అంటారు. అనగా వారికి దేవుని మీద ఎంత మాత్రము భక్తి ఉండదు. వారి మనసంతా సంపాదన వైపు, అన్యాయపు సిరి వైపు, అన్యాయపు పనుల వైపు వారి మనసు ఉంటుంది కనుక భక్తి లేని వాడిని భక్తిహీనుడు అంటారు. కాబట్టి వాని సంపాదన వాణ్ణి ఏదో ఒకరోజు మోసం చేస్తూ ఉంది. అయితే నీతిని విత్తువాడు అనగా దేవుని ఎడల నీతిమంతుడుగాను లేక నీతి నియమములు కలిగి బ్రతికేవాడు ఎన్నడూనూ ఆశీర్వదింపబడుతూ ఉంటాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీతిని విత్తండి, నీతిగా బ్రతకండి, శాశ్వతమైన బహుమానము నొందండి. అలాంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.